మధ్య పానకంలో పుడకలా ఉండే చంద్ర ఈ రోజు యోగా టీచర్ గా రాబోతున్నారు. మరి ఈ స్కిట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. చూడకుంటే నాకు వెన్నెలేది ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మిలాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమందది? నువ్వు మంచి లా ఉన్నావు అందంగా ఉన్నానని చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. యోగా మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా ఇప్పుడు. చూద్దాం ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హలో యోగా మాస్టర్, మా ఆవిడకి యోగా నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా నా ఇంటికి తీసుకెళ్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్ట్ ఉంటుంది, నా లైఫ్ కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు? యోగా టీచర్ పళని. మా ఆవిడకి యోగా నేర్పాలి మీరు. తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్ 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నొప్పి. బంగారం, ఈ యోగా మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది. హలో, అవునరా? యోగా నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు, ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ను బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రశ్మి, 30,000 అన్నాడు. 500 అన్నాడు నా ఫేస్ వాల్యూ. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అయిపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ అక్కర్లేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు యోగా మాస్టర్. మీరు వదిలేయండి. ఓకే. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. స్టార్ట్ చేయండి. రండి, స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు యోగాలో తొలి అడుగు వేశారు. యోగా అంటే కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను యోగాలో కొత్త ప్రయోగాలు చేస్తాను. బాధ పట్టుకొని ఎప్పుడు ఏలాడను. ఏమండి, అసలు యోగా గురించి తెలుసా? తెలియదు. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? కంట్రోల్. సార్ నేను రైట్ పర్సన్ ఏరుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక. లేదు, మంచోడే. మంచి మీరు చెప్తే ఓకే. ఈ యోగాని రౌండ్ యోగా అంటారు. వృత్తాసనం అంటారు అనమాట. ఆ రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని. రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి. అగో చూడు సార్, మొత్తం రైట్ పర్సనే. మీ చేతులు నా చేతులతో రుద్దండి.
అరచేతులను అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అట్లా కలుగుతుంది ఎక్కడ నా బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఉన్నది నాకు కూడా కలిపి ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అరే పలని నువ్వు బాగా నేర్పినవరా. చాలే రేపు పొద్దున్న రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటగా కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున్న రాపో. వెళ్ళిపో వెళ్ళిపో. కావేరి గారు మీరు శ్వాస మీద దాచి పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపు నుంచి యోగాల. అది గుర్తు పెట్టుకోండి. లోపల పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్, ఎవరు ఇంత రాత్రి పూట ఇంత రాత్రి పూట వచ్చింది? మీ ఆవిడని పంపించు బ్రదర్, యోగా నేర్పిస్తా. నీ మైండ్ ఏమో దొబ్బిందారా? రాత్రి పూట నా భార్య పంపు యోగా నేర్పుతా అంటావు. 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను. రెండు ఆసనాలు నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు అన్ని? వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కొంచెం. ఏమండి మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా. పెట్టింది రైట్ పర్సనేనా? 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా. రైట్ పర్సన్ ఉంటారు. ఏమండి పడుకుందరు రండి. అమ్మ ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేసి. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రి పూట? అరే నీ ఉద్దేశం ఏందిరా? యోగా వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మరికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తానా, మంచి కూడా చెప్తానా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దురు రండి. నేర్చుకో నేర్చుకో. అరే ఫలాని అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్యను పడుకోబెట్టినవేంట్రా? శవాసనం బ్రదర్. శవాసనం అంటే ఒక్క సాపలో ఇద్దరు పడుకోనా? ఇంకో శాపం ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపడి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓడా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాట్లాడు మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడితే నీకు పరువు పోతుందానే మెంటల్ దానా. లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? వెళ్తాం ఎందుకు, రావటం ఎందుకు? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వానితో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదానే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. మీరు రండి. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ఏ ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లవి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. అరే ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలిచ్చి నువ్వు లేక చెల్లే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం పుస్తకాలు గిస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకం గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం యోగా బుక్ లో చూపెట్టరా బ్రదర్. మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లవి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. ఏమండి మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది.
మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా నీ అప్ప లోపలికి పో. నరుకుతా. ఆవిడ మీద ఒక్క చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా ఒరేయ్, నువ్వు నడువే నడువు లోపల పో, బయటికి పో. అబ్బా, 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 అబ్బా. అరే ఇదే వాసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లెరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. యోగాలో నిష్ణాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లెరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? అరే కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఒరేయ్, ఒరేయ్. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. ఆడు ఎప్పుడైతే ఆ వీపీ గెటప్ లో వచ్చాడు అయిపోయాడు వీడు. పైగా ఈసారి పేరేంటారా బంకమట్టి భాస్కర్. వంకబట్టి భాస్కర్ స్టైల్ కూడా చూడండి ఇట్లనే. అంటే మళ్ళీ గుడ్, బాగుంది. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. వెరీ గుడ్. రోజా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రచన గెటప్ నచ్చింది. మంచి కొండరి పప్పులాగా ఉన్నావు. నువ్వు యోగా అనగానే నేను అప్పుడే సార్తో అంటున్నాను ఎంట్రీ ఇస్తాడు, టైం స్టార్ట్ అయింది, బ్యాట్ టైం అన్నాను. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది.